మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్టా సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు. ఎవరు వస్తే నేను, ఎందుకంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ ఓకే, అందరూ సమానమైన మెంటాలిటీ నాది. హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు. జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి. అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు. అలా జరిగింది. అదే ఆ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది. అది ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉంటే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడు తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళ ఒక సినిమా చేశాను, మరి నేను, రాధిక, విజయశాంతి, సుభాష్, ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు. తలకాయ నొప్పి మ్యాటర్ అండి అది. అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే. డబ్బాలు కూడా అయిపోయాయి, ఎక్కడ పోయాయి మరి. అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం. ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఆయన అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేముంది అయిపోయింది. అప్పుడు లాస్ అయ్యాను ఫైనాన్షియల్గా, అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు. నేను మేకప్ అనుకునేవాడు, కుర్రాడు ఉండేవాడు. వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కార్లో వెళ్ళిపోయేవాళ్ళం. మేము అంత బిజీ చేసిన సినిమాలు. అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్. పెళ్ళిన తర్వాత వచ్చింది బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. పెళ్లి కాకముందు వచ్చే స్టార్ అంటే మామూలుగా ఏమంటారు, సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండేది కదా, చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసాగర్ రోడ్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకుని బయటికి వెళ్ళేవాడు. బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు. అలా ఉండేది. ఇంకా భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు ఆయన రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాళ్ళు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు, వరుస సినిమాలు వచ్చేసి, అగ్నిపూలు, కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. అవును సార్, అవును. మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక డైరెక్టర్ దగ్గర యాక్టింగ్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా అవమానపరిచిన సంఘటనలు ఏమైనా జరిగాయా? అంటే ఒక డైరెక్టర్ వల్ల కానీ, ఒక ప్రొడ్యూసర్ వల్ల కానీ? జరగలేదండి. ఏది ఎక్కడో ఒక యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోవడము, లేదంటే ఇంకేదో రకరకాల కారణాల వల్లలో మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడము, అలాంటివి ఎక్కడ ఏం జరగలేదు. చాలా బాగా చూసేవాళ్ళు అండి వాళ్ళు. పోనండి మీ ఒకటి అనేవాళ్ళు, సుధాకర్ మాత్రం అమౌంట్ ఇస్తేనే కానీ షూటింగ్ రాడు అనే పేరు ఉండేది నాకు. అంటే బిగినింగ్ ఇవ్వాలా మొత్తం డబ్బింగ్ ముందు ఇచ్చేయాలనుకున్నాను. డబ్బింగ్ ముందు ఇచ్చేయాలని కండిషన్ పెట్టేవాడు అనమాట. అది ఒకటే ఉంటే తప్పితే ఇంక వేరే ఏం లేదు. అలా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎగ్గొట్టిన వాళ్ళ తమిళ్లోనా? ఎక్కడైనా తమిళ్ తెలుగు చాలా మంది ఉన్నారా? ఉన్నారు చాలా మంది. పేర్లు వద్దులేండి. శశిభూషణ్ చాలు. సుబ్రహ్మరెడ్డి గారి సినిమా కదా, సుబ్రహ్మరెడ్డి గారి సినిమా కదా, సుభాష్ పేరంటే ప్రొడ్యూసర్ పేరు శశిభూషణ్. అతను ఒకటి ఇబ్బంది కొట్టివ్వడం అవన్నీ చెప్పకూడదు. అదే అవును వద్దులేండి. కానీ నేను అంటే దాని తర్వాత కండిషన్ పెట్టారు, ఇంకా డబ్బింగ్ ఇస్తే కానీ చెప్పను అన్నట్టుగా. అంటే గట్టిగా చెప్పేవాడిని ఏమంటే చేద్దామని డబ్బింగ్ అనేవాడు. ఓకే. వాళ్ళు డబ్బింగ్ చెప్పించుకొని ఇచ్చేవాళ్ళు డబ్బులు కరెక్ట్గానే. ఓకే. నాకు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటే ఎవరు లేనండి తెలుగులో యాక్ట్ చేసేటప్పుడు, కరెక్ట్గానే ఇచ్చేవాళ్ళు అందరూ. ఓకే. మీ మొత్తం కెరీర్లో, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మొత్తం కెరీర్లో మీరు బాగా బాధపడ్డ సంఘటన, అది ఎనీథింగ్, పర్సనల్ ప్రొఫెషనల్ ఎనీ, చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా బాధాకరమైన సంఘటన? ఏం లేదే నాది. కరెక్ట్గా చెప్పండి, నాకు చాలా ఈజీ టేకింగ్ మెంటాలిటీ అండి. లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటాను ఏదైనా సరే. ఎలాంటి బాధ వచ్చినా కూడా కష్టం ఫీల్ అయ్యాను కాదు. నేను అన్నీ ఈజీగా తీసుకుంటాను తప్పితే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండేవి కాదు.
ఎంత ఈజీగా తీసుకున్నా ఒకటంటే గుర్తుండిపోయే సంఘటన ఉంటుందిగా, మనం ఈజీగా తీసుకున్నా కూడా ఒక సంఘటన అంటే మన జీవితంలో. మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం నేను చాలా బాధ అనిపించింది. ఎస్ అదే అంటున్నా. మా మదర్ చనిపోయినప్పుడు, మా మదర్ చనిపోయిన తర్వాత అయితే కొంతకాలం చాలా ఇబ్బంది, చాలా ఇదయ్యాను, ఒక డిప్రెషన్లా పడిపోయాను. అప్పుడు లక్కీగా మళ్ళీ రఘుబాబు ఉన్నాడు కదా, హీరో రఘుబాబు సినిమా తీశాడు ఒకటి కన్నడంలో. ఆ సినిమాలో ఆ నగరదల్లి నాయకుడు ఒక సినిమా తీశాడు. దాంట్లో పెట్టాడు నన్ను, వన్ ఆఫ్ ద మధురా నగర్లో క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ షూటింగ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది మిసెస్తో పాటు. అప్పుడు రిలాక్స్ అయ్యాను నా సినిమాలో, కాండా పిక్చర్కి. లేదంటే మదర్ చనిపోయిన ఫీలింగ్ చాలా కాలం ఉండేది నాకు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మిసెస్ నెల్లూరు. ఓకే ఓకే. పెళ్లి చూపు నాకు ఒకే పెళ్లి చూపులు జరిగాయి. ఆ పెళ్లి చూపు నా వైఫ్తోనే పెళ్ళి అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ తర్వాత నా హెయిర్ స్టైల్ బాగోదని చెప్పి పెళ్ళైన తర్వాత చెప్తే నా వైఫ్, సిద్ధార్థ హోటల్ అనే హోటల్ ఉండదు ఢిల్లీలో, అది కాలిపోవడానికి ముందు అక్కడ హెయిర్ స్టైల్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత అది కాలిపోయింది. ఓకే. నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసింది అక్కడ అనమాట. అదే మిసెస్ చెప్పడం వల్లే చేసుకున్నాను. ఏమంటే అంతకుముందు ఇంకోలా ఉండేది, హెయిర్ స్టైల్ లాంగ్గా ఉండేది ఆ పాత పిక్చర్స్ అన్నిట్లో. ఈ హెయిర్ స్టైల్ మార్చుకున్న తర్వాత అన్ని పిక్చర్స్ కంటిన్యూ అయిపోయాను హీరోలో. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరోతో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు కొత్తగా మీ రీఎంట్రీలో? మరి రామ్ సినిమాలు చూసాను చాలా, రామ్తో కానీ, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో చేసి కూడా బాగుంటుంది, తను ఎంకరేజ్ చేస్తాడు కూడా బాగుంటుంది. ఇప్పుడు రామ్ శంకర్ ఎలా చక్కగా చేయించుకున్నాడు, పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడు తను అలా చేయించుకుంటాడు చక్కగా, బాగుంటుంది చేస్తే. కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంత చక్కటి సినిమాలు తీస్తూ ఉన్నారు, వాటి హీరోలు కూడా బాగా చేస్తున్నారు. ఎవరు సినిమా చేసినా కూడా నాకు సూటబుల్ క్యారెక్టర్, నేను బాగుంటుంది అనుకునే క్యారెక్టర్ వస్తే కంపల్సరీ చేస్తాను, సమస్య. అందరూ బాగా చేస్తున్నారు, ప్రతి హీరో వాది కానివ్వండి, రామ్ కానీ అందరూ బాగా చేస్తున్నారు. ఓకే. ఇంకోటి, మీరు వినాయక్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెట్లో మీరు చాలాసార్లు చెప్పారంటే మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు అని. అవునా? అవును. ఓసినా మరదల సినిమా అప్పుడు, ఓసినా మరదల షూటింగ్ అయినప్పుడు వినయ్ అనేవాళ్ళు అందరం. వినయ్తో చెప్పాను, మేము పెద్ద డైరెక్టర్ అవుతా వినయ్, మీరు డెఫినెట్గా అనేవాడు అనమాట. నా వాడు అవుతానా అండి అని, డెఫినెట్గా అవుతావు వినయ్ అనేవాడు. ఎందుకంటే నా డైలాగ్ చెప్పించు అన్ని తనే ఉండేవాడు. డైరెక్టర్ పేరేంటి సాగర్ గారు ఉండేవాడు. సాగర్ గారు ఇతను వినాయక్ అప్ప చెప్పేవాడు, సుధాకర్ చేత అనుకుంటే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పి ఈ డైలాగ్స్ ఈ డైలాగ్ అంటే చెప్పేవాడు అనమాట. కాబట్టి వినయ్ అనేవాడు, మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతామని. ఎందుకంటే ఆ స్టెబిలిటీ కనపడేది అతను చూస్తుంటే, చేస్తాడని. తర్వాత ఆ సినిమాలు చాలా చూసాను, నాకు అదృష్టం చాలా నచ్చింది. అదృష్టంలో చాలా బాగా తీయించాడు ఆ కామెడీ, అది మన జూనియర్ ఎంట్రీ చేత భలే చేయించాడు. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా. అలాంటి సినిమా వస్తే ఇంకా బాగుంటుంది చేయడానికి. మరి అంతలా అన్న వినాయక్ గారు మరి మిమ్మల్ని ఎప్పుడు ఆఫర్ చేయలేదు యాక్టింగ్కి? లేదు, మరి నేను తర్వాత ఎక్కడ కూడా చూడలేదు, నేను కనపడలేదు ఎక్కడ నాకు. ఓకే ఓకే. సందర్భం ఏర్పడలేదు ఎక్కడ కలవడానికి. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు, మీరు మీ ఇంటి పక్కనే కదా బ్రహ్మానందం గారు కదా? ఎలా బ్రహ్మానందం ఎలా ఉంటుంది రిలేషన్ మీకు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాడంట, వచ్చి ఒక నిమిషాలు చూసి భయపడి పారిపోయారంట. అంటే అంత వీక్ అయిపోయి ఒకలా ఉన్నారంట చూడ్డానికి. నా మిస్ చెప్పింది, మీరు భయపడి వెళ్ళిపోయాడండి అంటే, భయస్తుడు వెళ్ళే బ్రహ్మాండం పర్లేదు, చూడపోయినా పర్లేదు, వచ్చేళ్ళాడు కదా చాలా అని చెప్పాను. నేను కోమాలు ఉన్నప్పుడు చూసాను అంతే. ఆ తర్వాత అంతకుముందు నేను బాగున్నప్పుడు ఇంటికి వచ్చేవాడు, మా ఇంట్లో మిసెస్ దోశలు వేస్తే దోశ తినేవాడు, అమ్మ అమ్మ అని చెప్పాడు, బాగుంటాడు. తర్వాత పక్కన ఇంటికి వెనకింటికి వచ్చిన తర్వాత టచ్ వెళ్ళలేవు. మరి నేను వాకింగ్ వెళ్ళినప్పుడు కనపడటం లేదు తెలియదు. మరి నేను వాకింగ్ వెళ్ళి వచ్చేస్తాను తప్పితే అంటే కలవరా మీరు అసలు? ఏం కనపడలేదు మనకి. ఓకే ఓకే. ఈ మధ్యలో ఏం కనపడ్డా. ఓకే ఓకే రైట్. అండ్ భరణి గారికి మీకు మంచి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మీరు ఇంటికి కూడా భరణి గారి ఫాదర్ని పిలిచారు? పిలిచాను. అదేంటి ముందు అది ఏంటి ఆ బియ్యం వేసింది గృహప్రవేశం అప్పుడు ఆయనే ఆ బియ్యం వేసిన తర్వాత ఇల్లు కట్టడం స్టార్ట్ అయింది. ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాము అంతా. మరి ఆయన వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం. ఎక్కడున్నారు ఆయన, చనిపోయారు కదా ఆయన. భరణి గారికి అంటే మా ఇద్దరు ఇంటిమేట్ చాలా ఎక్కువ అండి. అన్ని పురాణాల గురించి వాటి గురించి నేను అడిగేవాడిని, ఆయన డిస్కస్ చేసి చెప్పేవాడిని నాతో ఓపిక్గా. ఆయనకి నాకు చాలా ఇంటిమేట్, చాలా ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయన కూడా అంత ఇష్టం. కానీ మీకు ఆయన రామ్ గోపాలరావు ఒకరు. రామ్ గోపాలరావు, మీరు శిశింద్రి సినిమా చేసేటప్పుడు భరణి గారు, మీరు గిరిబాబు గారు హోటల్ ఏదో బెండకాయ కూర ఇన్సిడెంట్ చెప్పారు. నేను బెండి మసాలా ఉంటుందండి భరణి గారు, చాలా బాగుంటుందంటే తెప్పించేద్దాను. నేను తెప్పిస్తే
నాగార్జున కూడా తిన్నాడు అది బెండి మసాలా తెప్పించామంటని. అది ఆ రోజు పెద్ద గొడవ కూడా తమాషా జరిగింది. ఏదో దాని బిల్లు 100 రూపాయలు అవుతాయి, 99 రూపాయలు 200 300 400 ఉంటారు బిల్లు. అది ఒక బెండి బెండకాయ కూర 400 అన్నాడు ఆయన. మరి స్టార్ కూడా అలాగే ఉంటుందండి, టేస్ట్ కూడా అలా ఉంది కదా అనేవాడు. ఆ గిరిబాబుతో తరగ వెళ్తాను దానిలో పని కడతా నవ్వుకున్నావు, తినేటప్పుడు నవ్వుకుంటాను. రోజు నన్ను చూస్తే బెండి మసాలా అనేవాడు ఆయన గిరిబాబు. ఆయన సోదరా అంటా అనమాట. నేను అఖిల్ని ఎప్పుడన్నా మళ్ళీ పెద్దగా అయినాక కలిసారా? ఇక్కడ కనపడలేదు. కలవలేదు మళ్ళీ. ఓకే. అంటే తమాషా ఏంటంటే అఖిల్తో సినిమా అది ఉన్నాడు కదా అఖిల్ తను, అదేంటి చేసింది షూటింగ్ చేసేటప్పుడు ఫోటో తీయించాను అఖిల్ది చేయించి. నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇంట్లో పెట్టానంట, పద్మనాభ నగర్ ఉన్నప్పుడు. ఆ ఫోటో చూస్తూ ఉండేదన్నమాట మిస్సెస్. అలా అంత ఇష్టం అఖిల్ చిన్నప్పుడు నాకు, అంత ముద్దుగా ఉండడు అనమాట. ఫోటో దించి అది ఇంట్లో పెట్టుకున్నాం అంటే మరి ఎంత ఇష్టం మీరు అనుకోవచ్చు. నన్ను చూస్తే కేరింతలు కొట్టేవాడు చిన్నప్పుడు. నన్ను చూస్తేనే కొట్టేవాడు, బాగుండేది. భరణి గారి నుంచి స్పెషల్గా మెంతి మజ్జిగ తెప్పించుకునేవారు. తెప్పించుకున్నాడు. సుధాకర్ మీ ఇంటి నుంచి ఏమొస్తుంది ఈరోజు అన్నాడు. ఏదో వస్తుంది సార్, మీరు తిన్నగా నాన్ వేసాను సార్. మా ఇంటి నుంచి తెప్పిస్తానండి. ఏం తెప్పిస్తున్నారు సార్? మజ్జిగ పులుసు అనేవాడు. ఇంకా మజ్జిగ సార్ అంత బాగుంటుంది అంట, మెంతి మజ్జిగ అంట. ఇది తెగ ఎంజాయ్. ఆ రోజంతా అదే తినేవాడు నేను, అంత బాగుండేది అది మెంతి మజ్జిగ. అలాగే గొల్లపూడిగా మారుతిరావు గారి ఇంటి నాన్ వెజిటేరియన్, మా ఇంటి నుంచి నాన్ వెజిటేరియన్ వస్తే వెజిటేరియన్ ఇంటి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేది, గొల్లపూడి మారుతిరావు గారి ఇంటి నుంచి. అది నేను తినేవాడిని, నాన్ వెజిటేరియన్ ఆయన తినేవాడు కొంచెం అలా ఉండేది. మీరు రాజమౌళి గారి సినిమాలో అంటాను సీరియల్లో శాంతినివాసం అనే సీరియల్లో యాక్ట్ చేశారు అప్పట్లో. అది ఆయన డైరెక్టర్ కాకముందు. అప్పటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను అప్పుడే అనుకున్నాను రాజమౌళి గారు ఆయన సిన్సియారిటీ ఉండేది. షార్ట్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ ఒక స్థాపన ఇలాగే కావాలని చెప్పి చేయించుకున్నాడు. అది చాలా నచ్చింది నాకు. డైరెక్టర్ అంటే ఇలాగే ఉండాలనిపించింది నాకు. అంత బాగా ఒక స్టెబిలిటీ, ఒక ఇది ఉన్న డైరెక్టర్ అనిపించింది. డెఫినెట్గా గొప్ప డైరెక్టర్ అవుతాడని ఆ రోజు అనుకున్నాను నేను. అలాగే అయ్యాడు ఆయన. అది చాలా సంతోషమైన మ్యాటర్ నాకు. శాంతినివాసం సీరియల్ ఆయన దగ్గర నుండి చేయించుకున్నాడు. అది రాజేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన సీరియల్ అది. మన బర్త్డేకి మీకు విషెస్ పెట్టాడు, ఆ విషయం తెలుసా? బర్త్డే విషెస్ పెట్టారు కానీ మరి నా బర్త్డే రాంగ్ పెట్టారు వాళ్ళు. నాది May 18th పుట్టింది, 1959 May 18th. మరి దాంట్లో వేరే రకంగా పెట్టారంట, తెలియక పెట్టిండవచ్చు. ఓకే. అండ్ ఫైనల్గా అంటే ఈ ఇంటర్వ్యూ మీ రీఎంట్రీకి ఎంతో కొంత ఉపయోగపడాలన్నది నా ఉద్దేశము. దాని పరంగా మీరు ఎంత ఫిట్ అన్నది ఒక్కసారి ఇండస్ట్రీకి ప్రేక్షకులకి చెప్పండి. ఇప్పుడు నేను ఫిట్ అండ్ చాలా బాగున్నాను, చక్కగా వాకింగ్ చేస్తూ ఉన్నాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత కెమెరాకి చెప్పండి సార్. ఇక్కడ ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా హెల్తీగా ఉన్నాను. అప్పుడు కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు స్లిమ్ అయ్యి ఇంకా కరెక్ట్గా ఉన్నాను. నా ఉద్దేశం మంచి సినిమాలు వస్తే మళ్ళీ మంచి క్యారెక్టర్లు చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. వాడు నేను కాదు రిలీజ్ అయిన తర్వాత ఇంకా డెఫినెట్గా ఆదరిస్తారు. అలాంటి సినిమాలు వేరే సినిమాలు ఎటువంటి వచ్చినా కూడా నా క్యారెక్టర్కి ఇది సూటబుల్, ఇది బాగుంటుంది అనుకున్న క్యారెక్టర్లు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఇస్తే చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇంత టైం మా కోసం ఎవ్వరికి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు అసలు, మరి మాకు ఇచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యూట్యూబ్లో నేను మీ ప్రోగ్రామ్స్ చాలా చూశానండి, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు తేజ గారు చెప్పింది కానీ తర్వాత చోటా నాయుడు చెప్పినవి, భరణి గారు చెప్పింది చూశాను, నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ ఇంట్లో కూడా సక్సెస్ అయ్యి జనంలోకి బాగా వెళ్తుందని తెలుసు. తద్వారా మంచి సినిమాలు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ యూట్యూబ్లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.